హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో పికిల్ తయారీ విధానం చూద్దాము. ముందుగా మేము ఇక్కడ 2 kgs ఆఫ్ మ్యాంగో ముక్కలు తీసుకున్నాము. తర్వాత దీనికి 2 kgs ఆఫ్ ముక్కలకి 1 kg ఆయిల్ పడుతుంది. పీనట్ ఆయిల్ తీసుకున్నాము. అది బాగా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ మ్యాంగో ముక్కల్ని ఆయిల్లో డిప్ చేసుకోవాలి. సో దట్ బాగా ప్రతి ముక్కకి కూడా ఆయిల్ పట్టేలాగా మనం చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అది పక్కన పెట్టుకొని వేరే బౌల్లో కారం యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాము. ఈ బౌల్ కొలత ప్రకారంగా 2 కప్పుల కారం, తర్వాత 1/2 కప్పు ఆవపిండి, తర్వాత 2 స్పూన్లు టర్మరిక్ పసుపు యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇదే కప్కి 1/2 కప్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకున్నాము. మీరు ఒకవేళ వెల్లుల్లిపాయలు ఎక్కువ తిన్నట్టయితే మీరు ఇంకా మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆయిల్లో డిప్ అయిన మామిడికాయ ముక్కలు ఉన్నాయో దాంట్లోకి ఈ మిక్చర్ అంతా వేసుకొని ముక్కకి బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి. గరిటతో కలిపినట్టయితే ముక్కలకి అసలు కారం పట్టదు. సో మీరు ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ దీని మీద నుంచి రిమైనింగ్ ఆయిల్ ఏదైతే ఉందో దీని మీద నుంచి పోసుకోవాలి. మళ్ళీ ముక్కలు బాగా నానేంత వరకు. తర్వాత ఏదైనా జార్ తీసుకొని మీరు ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి జార్స్ స్టోర్ చేసుకోవచ్చు. కానీ స్టీల్ దాంట్లో అసలు స్టోర్ చేసుకోకండి. తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ముక్కలకి బాగా పట్టాక మనం స్లోగా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కారం మొత్తం ఆవపిండి అంతా బాగా ముక్కలకి పట్టాలి. అది పట్టేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక్కసారి బాగా ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత మనం కొద్దిగా పికిల్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇది ఇందులోకి జార్లో వేసుకున్న తర్వాత దీన్ని క్లాత్తో కట్టి ఒక 3 days పాటు పక్కన పెట్టుకోవాలి, దాన్ని డిస్టర్బ్ చేయకుండా. ఇలా మొత్తం ఒక్కసారి జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో దాంట్లోకి వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేము 3 days అయిన తర్వాత చూస్తే చాలా యమ్మీగా ఉంది ఈ పికిల్. సో మీరు కూడా ఈ ప్రాసెస్లో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ వంట.